రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని 12వ డివిజన్ దేశాయిపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా లబ్ధిదారుడు సోల్ పూర్ణచందర్ ఇంట్లో జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి మరియు మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడేతో కలిసి భోజనం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందని, అప్పటి మంత్రి కేటీఆర్ హాస్టల్లో ఏ అన్నం తింటున్నారు, తన ఇంట్లో కూడా అదే అన్నం తింటున్నామని గొప్పలు చెప్పాడు. కానీ ప్రజల పక్షపాత అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తుందని, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఖచ్చితంగా రేషన్ డీలర్ సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని, మామూలు పేదలు సన్నబియ్యం బయట కొనాలి అంటే 50 నుండి 60 రూపాయలు ఖర్చవుతుందని, ఇవన్నీ తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ నాణ్యమైన సన్నబియ్యం భోజనం అందిస్తున్నాడని మంత్రి సురేఖ అన్నారు. మరి మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు చేస్తానని వారు మనసులో ఎప్పుడు అనుకునేవారట. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, మరి మేనిఫెస్టోలో వరి ధాన్యం పండించండి, వరికి 500 బోనస్ ఇస్తా అని చెప్పిన మాటకు నమ్మి మరి రైతులు పెద్ద ఎత్తున ఈరోజు హైయెస్ట్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మరి వరిని పండించడము, చాలా పెద్ద పంట దిగుబడి రావడము, ఈరోజు మనకు ఒక మరి మైలురాయి చేరుకున్నామని చెప్పొచ్చు. ఆ వచ్చిన పంటను మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతోటి మనం హాస్టళ్లలో గతంలో కేటీఆర్ గారు చెప్పేవారు, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు మనవుడు ఏ అన్నం అయితే తింటున్నాడో ఆ అన్నమే మరి హాస్టళ్లలో తింటున్నారు అని అన్నారు. మేము చాలా సందర్భాల్లో హాస్టళ్ళు సందర్శించినప్పుడు అవే దొడ్డు బియ్యము, అవే పురుగుల అన్నము ఆ రోజు వాళ్ళు తిన్నారు. మరి అప్పుడు మిల్లర్లు ప్లస్ ప్రభుత్వము కుమ్ముక్కై ఈ దొడ్డు బియ్యాన్నే మిల్లర్లకు పంపించి పాలిషింగ్ చేపించి వాటిని సన్న బియ్యం అనే పేరుట హాస్టళ్లకు పంపించేవాళ్ళు. కానీ ఈసారి మొత్తంగా సన్న బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వలన మనం ఇతర దేశాలకు కూడా ఈరోజు మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు అందరము కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మన పూర్ణ అని అతని ఇంట్లో ఈరోజు భోజనం చేయడం జరిగింది. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ మంచి ప్రేమతోటి వంట చేసి పెట్టింది. చాలా రుచిగా, ఎప్పుడైతే పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఏ విధంగా వండితే రుచి ఉంటుందో ఆ అన్నము వాళ్ళు పెట్టిన కూరలు తింటే అంత రుచిగా ఉన్నాయి. తినాల్సిన దానికంటే ఎక్కువ ఈరోజు నేను నిజంగా తిన్నాను. అంత హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంతో ప్రేమతో, అంటే దానికి ప్రేమ రంగరించి మరి వాళ్ళు వడ్డించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మేము అదే బియ్యం తినాల్సి వస్తుంది, ఈ విధంగా సన్న బియ్యం మా ఇంట్లోకి వస్తుంది అని అనుకోలేదు అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి
మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరన్నా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. తప్పకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎప్పుడు కూడా ర్యాండమ్ చెకప్కి వస్తూనే ఉంటారు. ఎక్కడైనా మీరు ఎందులోనైనా కల్తీ చేసినట్టయితే తప్పకుండా పీయొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.